పురాణ కాలం నుంచి కేతనం ఒక సంకేతంగా నిలిచింది. అర్జునుడు తన రథంపై కపిరాజును తన జెండాగా పెట్టుకున్నాడు. అలాగే విష్ణుమూర్తి జెండాపై చిహ్నంగా గరుత్మంతుని నిలుపుకున్నాడు. శివుడు తన జెండా గుర్తుగా వృషభాన్ని ఎంచుకున్నాడు. తర్వాత కాలంలో నాగరికత పెరిగింది. గుప్తులు, మౌర్యులు, చోళ, పాండ్య, గుజరాత్ రాజపుట్లు వారి వారి పతాకాలను ఆవిష్కరించుకున్నారు. కాలగమనంలో దేశాలు స్వాతంత్ర్యం పొంది తమ తమ జాతీయ పతాకాల్ని రూపొందించుకున్నాయి. స్వాతంత్రోద్యమ తొలి రోజుల వరకు మన దేశానికి కూడా స్వంత జెండా లేదు. మన జాతీయ పతాకం 1906వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన కలకత్తాలోని ఫార్సీ బగాన్ స్క్వేర్లో ఎగురవేశారు. అందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 రంగులుండేవి. పైభాగం ఎరుపులో 8 తెల్ల పువ్వులు, పసుపు భాగంలో ముదురు నీలం రంగుతో దేవనాగరిక లిపిలో వందే మాతరం అన్న అక్షరాలు, ఆకుపచ్చ భాగంలో ఎడమ ప్రక్క తెల్లటి అర్ధచంద్రాకారపు ఒక నక్షత్రం ఉండేవి. 1907లో మేడం కామా ఎగురవేసిన జెండాలో జేగురు రంగు, పచ్చ రంగులతో వందే మాతరం అని వ్రాయబడి ఎరుపు రంగులో 8 పువ్వులకు బదులు 1 పువ్వు, 7 నక్షత్రాలు ఉండేవి. సప్తఋషులకు ప్రతీకలని భావన. దీన్ని ప్యారిస్లో ఎగురవేశారు. 1917లో అనిబిసెంట్ కాలంలో స్వతంత్ర భారతమంటూ బాలగంగాధర్ తిలక్ చేతుల మీదుగా ఈ పతాకం ఆవిష్కరించబడింది. దీంట్లో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ చారలు ఒకదాని తర్వాత ఒకటి ఉంచారు. వాటిపై సప్తఋషులకు నిదర్శనంగా 7 నక్షత్రాలు, పైభాగంలో యూనియన్ జాక్ అర్ధచంద్రాకారం నక్షత్రం అమర్చబడ్డాయి. పింగళి వెంకయ్య గారు తన 29వ ఏట కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగినప్పుడు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకి అధ్యక్షుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరు కలిగినటువంటి దాదాబాయి నౌరోజీ. ఆ సభలో మేము ఒక పక్కన బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని, మనకి స్వాతంత్రం రావాలని ఆందోళన చేస్తున్నాం. కానీ బ్రిటిష్ వారి పతాకాన్ని ఆ సభలో ఆవిష్కరించారు. అది పింగళి వెంకయ్య గారికి చాలా బాధ కలిగించింది. మరి ఎవరికి తోచనటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. కానీ వాళ్ళని వెళ్ళిపోమంటున్నాం, మరి వాళ్ళ జెండా మనం ఆవిష్కరించుకోవడం ఏమిటి? మనకి సొంతంగా ఒక జెండా ఉండాలి కదా అని ఆయన అప్పటి నుంచి ఆలోచిస్తూ వచ్చారు. లాలా లజపత్ రాయ్, దాదాబాయి నౌరోజీ, పండిట్ మోతీలాల్ నెహ్రూ అంటే ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ తండ్రి, ఇందిరాగాంధీ తాతగారు, అలాంటి మహనీయులతో ఈయన చర్చించారు. భారత జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ పతాక ఉండాలి అని చర్చించారు ఆయన. అంతేకాకుండా 1916లో ఏ ఫ్లాగ్ ఫర్ ఇండియా, భారతదేశానికి ఒక పతాకం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో 30 పతాక నమూనాలు ఇచ్చారు. పింగళి వెంకయ్య గారు ఆగస్టు 2, 1878వ సంవత్సరం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో పుట్టారు. ఒక పూరి గుడిసె ఆయన నివాసం. ఆయన మేధావి, సామాన్యుడు కాదు. భారత గడ్డ మీద పుట్టిన తెలుగు బిడ్డ. ఆయనకు వజ్రాల వెంకయ్య, జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య అని బిరుదులుండేవి. జాతీయ జెండాను రూపకల్పన చేసిన తర్వాత ఆయన్ను జెండా వెంకయ్య అని కూడా పిలిచేవారు. ప్రపంచానికే తెలియని వజ్రపు తల్లి రాయి, వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాల్ని, చైనా జాతీయ విప్లవాన్ని సాధించిన సెనయట్ సేన్ జీవిత చరిత్రను వ్రాసి ప్రచురించారు. సీమ వస్త్రాలను మించిన నాజూకైన వస్త్రాలను తయారు చేయించడానికి కంబోడియా నుంచి ప్రత్తిని తెప్పించి పరిశోధించి మన దేశంలో ప్రత్తిని పండించారు. జపాన్ భాష, సంస్కృతం, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు. బెజవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉంటే గాంధీజీ సూచించిన తర్వాత తెలుపు కూడా చోటు చేసుకుంది. 1921 జాతీయ పతాకం అన్ని మతాలకు ప్రతీకగా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడి తెలుపు మైనారిటీ కమ్యూనిటీకి, ఆకుపచ్చ ముస్లింలకి, ఎరుపు హిందూ సిక్కులకు గుర్తుగా ఉంటుందన్నారు.
జాతి వివక్షతను జెండాలో చూపటం కొందరికి నచ్చలేదు. 1931 కరాచీలో 7 ఉన్న ఒక కమిటీని వేయడం జరిగింది. అదే సంవత్సరం కూలంకషంగా చర్చించి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో మధ్య తెలుపులో రాట్నం ఉండాలని నిర్ణయించారు. తెలుపు మైనారిటీ కమ్యూనిటీకి, ఆకుపచ్చ ముస్లింలకి, ఎరుపు హిందూ సిక్కులకు గుర్తుగా ఉంటుందన్నారు. చర్ఖా అన్ని జాతులను ఏకం చేస్తుందని అన్నారు. జాతి వివక్షతను జెండాలో చూపటం కొందరికి నచ్చలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ పతాకాన్ని గురించి చెబుతూ, కాషాయ వర్ణం మనం స్వలాభం మానుకొని దేశ ప్రగతికి పాటుపడాలని సూచిస్తుందని, తెలుపు కాంతి చిహ్నమని, మన నడవడిక సత్యమార్గంలో నడవాలంటోందని, ఆకుపచ్చ భూమికి సంకేతమని, మన దేశం సస్యశ్యామలంగా ఉండాలని చాటి చెబుతోందని వివరించారు. ఏ పతాకానికైనా సింబల్ 2 వైపుల నుంచి ఒక్కలాగే కనిపించాలి. తెలుపు భాగంలో రాట్నం ఉన్నట్లయితే రాట్నంలోని చక్రం ఒక పక్క కుడివైపుగా ఉంటే అవతల పక్క ఎడమవైపుకు కనబడుతుంది. అటువంటి తేడా లేకుండా ఉండాలనే 22 జూలై 1947న భారత రాజ్యాంగంలో నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తూ రాట్నానికి బదులు ధర్మచక్రం ఉండాలని నిర్ణయించారు. అశోకుడు వంటి మహాచక్రవర్తితో మనకు గల సంబంధాన్ని ఈ ధర్మచక్రం సూచిస్తుంది. ఈ జెండా మన స్వాతంత్ర చిహ్నం. జనవరి 26 రిపబ్లిక్ డేగా ప్రకటిస్తున్నాను అన్నారు నెహ్రూ. ఈ పతాకం సుహృద్భావ సందేశాన్ని, ప్రతి దేశంతో మైత్రిని వాంఛిస్తోందని, ప్రపంచంలో ఎక్కడ స్వతంత్రం లోపించినా వారికి భారతదేశం సహాయపడాలని సూచించారు. జెండా ఊంచా రహే హమారా ఏ దేశానికైనా గర్వకారణం. ఒక దేశం ఆశయాలకు, ధర్మాలకు ఆ దేశం జాతీయ పతాకం దర్పణం వంటిది. అందుకే పతాకాన్ని నిలబెట్టి తమ సైనికులకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పూరించేవారు. పతాకం రెపరెపలాడుతూ ఎగిరినంత వరకు మన విజయదుందుబులు మోగినట్లే. పింగళి వెంకయ్య గారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ పరిచయాలను సొంత పనులకు వాడుకోలేదు. పైరవీలు, సిఫార్సుల ద్వారా కాకుండా ఎవరైనా స్వతంత్రంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలి అన్నదే ఆయన సిద్ధాంతం. గాంధీ గారు ఏ పారితోషికం కోరి దేశసేవ చేశారు? నిస్వార్థ సేవకు పారితోషికాలు ఉండవు. సేవ చేయటమే కొన్ని జీవితాలకు పారితోషికం అనేవారు. జాతీయ పతాక నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, బహుభాషా కోవిదుడు, నిత్య పరిశోధకుడు అయిన పింగళి వెంకయ్య చివరి రోజుల్లో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఉండటానికి వసతి లేక, సరైన తిండి లేక కృంగి కృషించి జబ్బు పడ్డారు. బ్రతుకు భారమైంది. వైద్యానికి డబ్బు లేకపోతే చిన్ననాటి మిత్రుడైన డాక్టరు ఆయనకు సహాయపడ్డారు. వృద్ధాప్యంలో, దుర్భర పరిస్థితుల్లో 1963 జూలై 4వ తేదీన ఆయన కీర్తిశేషులయ్యారు. ఆయన నివసించిన స్థలంలో ఈనాడు ఒక పెద్ద భవనం ఆయన పేరుతో వెలిసింది. కొందరి భక్తుల సంకల్పంతో ఆయన స్మారక చిహ్నం ఒక కళ్యాణ మండపంగా ఏర్పడింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పింగళి వెంకయ్య గారిని ప్రతి భారతీయుడు గుర్తుంచుకునే విధంగా చేయాలని హైదరాబాద్ జంట నగరాల ట్యాంక్ బండ్పై పింగళి వెంకయ్య గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పింగళి వెంకయ్య గారి జ్ఞాపకార్థం ₹5 పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. సభకి నమస్కారం. సభాధ్యక్షులకి, సభని అలంకరించినటువంటి పెద్దలకి, ఆహుతులైనటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నేను నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని మా విజ్ఞప్తి. జాతీయ పతాక శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమై 3వ సంవత్సరంలో అడుగుపెట్టాం మనం. మన 93వ ఆవిర్భావ దినోత్సవం కింద, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 1 ఏప్రిల్ ఈ 2 రోజులు కూడా మనకి మహాసభలు బెజవాడలో జరిగినందువల్ల ఫస్ట్ రోజున కంపల్సరీగా మేము ఈ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
భారత జాతీయతా స్ఫూర్తిని రగలు కలిపిన మహనీయులు ముగ్గురు. ఒకరు వందే మాతరం గీతకర్త శ్రీ బంకిం చంద్ర చటర్జీ, మరొకరు జనగణ మన గీతాన్ని జాతికి అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మూడవ వారు త్రివర్ణ పతాకాన్ని జాతికి అందించిన శ్రీ పింగళ వెంకయ్య. స్వాతంత్రోద్యమంలో ఒక పతాకం ఉండాలి అన్న ఆలోచన చేసింది పింగళ వెంకయ్య గారు. ఆయన మన తెలుగువారు కావటం మనందరూ అదృష్టం. అలాంటి ఆదర్శనీయ మూర్తుల్ని మనం సదా స్మృతి పదంలో నిలుపుకోవాలి. వారిని మర్చిపోతే మన జాతికి పురోగతి లేదు. వందే మాతరం గేయాన్ని రాసింది శ్రీ బకించంద్ర చటర్జీ. ఒకనాడు ఆయన రైలులో ప్రయాణిస్తూ భారత భూమి ప్రకృతి శోభను తిలకించి పరవశుడై ఆలపించినదే ఈ గేయం. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇదే మన జాతీయ గేయం. 1905లో వందే మాతరం ఉద్యమం ప్రారంభమైంది. యావత్ దేశాన్ని కుదిపేసింది, ఉర్రూతలూగించింది, ప్రకంపనలు సృష్టించింది. అందరి హృదయాలను మేల్కొల్పి ఉత్తేజపరిచి భారత జాతిని స్వాతంత్ర సమరయోధులుగా తీర్చి నుదుట తిలకాన్ని దిద్ది పాడినదే ఈ స్వాతంత్ర సింహనాదం. వందే మాతరం గేయం తల్లి భారతావని తలుచుకునే భాగ్యాన్ని నిస్వార్థంగా ఉత్తేజంతో మనకందించారు చటర్జీ. 1906, 1911 సంవత్సరాలలో దేశంలోని రాజకీయాలను వందేమాతరం ప్రభావితం చేసింది. దాంతో ప్రభావితుడైన గాంధీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించారు. సహాయ నిరాకరణోద్యమం, సైమన్ గోబ్యాక్, బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది. అంతటి శక్తిగలది వందేమాతరం గేయం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. నోబెల్ బహుమతి పొందిన ప్రథమ భారతీయుడు. ప్రపంచ కవిత్వంపై మైలురాయిగా నిలిచారు. విశ్వకవిగా పేరొంది దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. శాంతినికేతన్, విశ్వభారతి నిర్మాతే మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. 1947లో భారతదేశ ఐక్యరాజ్య సమితి సభలో మన జాతీయ గీతం ఏమిటి అన్న ప్రశ్న వచ్చింది. 1912లో విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భారతదేశాన్ని ఉత్తేజపరిచిన జనగణమన గీతం అని చెప్పి అప్పటి మన ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆనాటి నుండి జనగణమన గీతాన్ని మనం జాతీయ గీతంగా గౌరవించి పాడుకుంటున్నాం. దీన్నే ఇంగ్లీష్లోకి అనువదించి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे
భారతదేశ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసే వీరు ముగ్గురు భారత కీర్తిత్రయంగా భారత చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నారు. ఈ ముగ్గురు మహానుభావులు ఈ భారత జాతికి ఒక మానసికమైనటువంటి భౌతికమైనటువంటి రూపకల్పన చేశారు. అది వారి గొప్పతనం. మహనీయ త్రయం అనవచ్చు వీరిని. పతాక నిబంధనలు. జాతీయ పతాకాన్ని అలంకరణగా వాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పతాకం నేలకి తగలకూడదు. పతాకం ఎగురవేసేటప్పుడు వేగంగా ఎగురవేయాలి, దించేటప్పుడు మెల్లిగా దించాలి. కాషాయ రంగు పైభాగాన ఉండేటట్లు జెండాను కట్టాలి. పతాకాన్ని ఎగురవేసే సమయంలో అందరూ నిశ్శబ్దంగా పతాకం వైపు సావధానంగా నిలబడి వందనం చెయ్యాలి. పతాకం ఎగురగానే జాతీయ గీతం ఆలపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అంటే హైకోర్టు, సచివాలయాలలో కమిషనర్ల కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, జైళ్లు, జిల్లా ప్రజా పరిషత్తులు, మున్సిపాలిటీలు మొదలైన భవనాల మీద పతాకాన్ని ఎగురవేయాలి. జాతీయ జెండాకు కుడివైపున మరే జెండా కానీ మరే జాతీయ పతాకాన్ని ఎగురవేయకూడదు. జాతీయ పతాకానికి ఎత్తుగా మరే పతాకం ఎగరడానికి వీలులేదు. సూర్యోదయం కంటే ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయకూడదు. సూర్యాస్తమయ సమయంలో జెండాను కిందికి దించివేయాలి. దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉండే ప్రముఖులు మరణించినప్పుడు జాతీయ పతాకాన్ని అవగతం చేయాలి. జెండాలో అడ్డంగా 3 రంగులు కాషాయము, తెలుపు, ఆకుపచ్చ సమనిష్పత్తిలో ఉండాలని, మధ్యలో ధర్మచక్రం ఊదా రంగులో 24 మొనలు కలిగి పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. నేషనల్ జెండా కమిటీ తీర్మానాన్ని అనుసరించి జేగురు రంగు ధైర్యము శక్తికి, తెలుపు శాంతి సత్యమునకు, ఆకుపచ్చ భూమి సంపదకు. జెండా కొలతలు. పెద్ద సైజు 630 సెంటీమీటర్లు ఇంటూ 420 సెంటీమీటర్లు. చిన్న సైజు 22.5 ఇంటూ 15 సెంటీమీటర్లు. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ప్రకారం 21 ఇంటూ 14 ఇంచులు, 12 ఇంటూ 8 ఇంచులు, 3 ఇంటూ 2 ఇంచులు, 9 ఇంటూ 6 ఇంచులు సైజుల్లో మాత్రమే జెండాలు తయారు చేయాలి. జెండా కోడ్ను అనుసరించి పౌరులు గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినాల్లోనే జెండాను ఎగురవేయాలని ఉంది. ఒక పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ పిల్ ద్వారా కోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టు జడ్జిమెంటును పెండింగ్లో పెట్టి భారత పౌరులు ఏ రోజైనా జెండాను ఎగురవేయొచ్చునని ఆర్డర్ ఇచ్చారు.